దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగునుగాక. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానము నిమిత్తము 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునము, తన మార్గమును వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకము. అలాగే 8వ వచనం. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణమగును. దేవుని ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. అంటే ఆయన కార్యము చేసేంత వరకు కూడా ఎదురు చూడాలి. ఈ 37వ కీర్తన ప్రారంభము నుండి మనం గమనించినట్లయితే చెడ్డ వాళ్ళని చూసి నువ్వు వ్యసనపడుకు అనేటువంటి మాటతోటి ఈ యొక్క కీర్తన ప్రారంభమవుతుంది. అనేక సందర్భాల్లో మనము మనకంటే భక్తిహీనులుగా ఉన్నటువంటి వారు, లేకపోతే దేవుణ్ణి ఎరగనటువంటి వారు, చెడుతనం కలిగినటువంటి వారు అభివృద్ధి చెందుతూ ఉంటే వారిని చూసి మనము అసహ్యపడుతూ ఉంటాం, వ్యసనపడుతూ ఉంటాం. ఎందుకు వారు క్షేమంగా ఉన్నారు, నాకెందుకు, నేను ఇంత భక్తి చేస్తూ ఉన్నాను కానీ నాకెందుకు ఇటువంటి స్థితి లేదు అనేటువంటి ఆలోచనను మనము కలిగి ఉంటూ ఉంటాం. 73వ కీర్తనలో కూడా ఆసాపు ఇదే ఆలోచన కలిగి ఉన్నాడు. భక్తిహీనులు వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు అనేటువంటి ఆలోచనను ఆసాపు తెలియజేస్తున్నాడు. 73వ కీర్తన 5వ వచనం. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు, కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. 12వ వచనం. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులకు ఎటువంటి ఇబ్బందులు లేవంట, కానీ నేనైతే హృదయమును శుద్ధి చేసుకుంటూ వ్యర్థమే, ఎందుకంటే దినమంతా నాకు బాధ కలుగుతూ ఉంది అని ఆసాపు కూడా అంటా ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనము ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం. అయితే వారు ఎదుగుతున్నంత మాత్రాన, భక్తిహీనులు అభివృద్ధి చెందుతున్నంత మాత్రాన వారు క్షేమంగా ఉన్నారని కాదు. వారు ఎలాగుంటారంటే 37వ కీర్తన 2వ వచనంలో, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోతారు. వారి జీవితాలు వాడిపోయే విధంగానే ఉంటాయి. కాబట్టి వారిని చూసి వ్యసన పడకుండా నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచు, దేవుని కొరకు కనిపెట్టుకో అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవుని కొరకు కనిపెట్టుకుంటామో అప్పుడు దేవుడే మన జీవితాలని అభివృద్ధి పరుస్తాడు. దేవుడు మనకు నూతన బలాన్ని ఇస్తాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలేక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చూడండి, దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఇహలోకమందు భక్తిహీనులుగా ఉన్నటువంటి వారు ఒకవేళ అభివృద్ధి పొందినటువంటి వారిగా కనబడవచ్చు, కానీ వారి జీవితాలు వాడిపోతాయి. కానీ అదే నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుని ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే ఆయనకు నూతన బలాన్ని ఇస్తాడు. ఒక రోజున మనము పక్షిరాజుల వలె పైకి ఎగరగలిగేలాగా ఆయన చేస్తాడు. అంతేకాకుండా మరొక మాట కూడా చెప్తూ వచ్చాడు 37వ కీర్తన 8వ వచనంలో, కోపం మానము, ఆగ్రహాన్ని విడిచిపెట్టుము. అంటే అటువంటి వారి మీద నువ్వు కోప్పడొద్దు, వ్యసనపడొద్దు, అది కీడుకే కారణమగును. దీనికి చక్కటి ఉదాహరణ ఆదికాండం 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, హేబేలు దేవుని యెడల విశ్వాసం కలిగినటువంటి వాడుగా ఉండి అర్పణ తీసుకొచ్చాడు. కానీ కయీను అటువంటి విశ్వాసం లేదు, అందుచేత దేవుడు అతని అర్పణ అంగీకరించలేదు. ఏమైంది? దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టినటువంటి కారణాన్ని బట్టి కయీను కోప్పడుతూ వచ్చాడు. అది కీడుకే దారితీసింది, హేబేలును చంపివేస్తూ వచ్చాడు. స్నేహితులారా, ఈ రోజున మనం ఇటువంటి వారిని చూసి కోప్పడొద్దు, ఎందుకనంటే అది మన జీవితాల్లో కీడుకే కారణమవుతుంది. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఒకటే, మన మార్గాల్ని దేవునికి అప్పగించుకోవాలి. ఆయన ప్రతిఫలం ఇచ్చేంత వరకు, ఆయన జవాబు ఇచ్చేంత వరకు, ఆయన కార్యము చేసేంత వరకు కూడా దేవుని కొరకు మనం కనిపెట్టాలి. అప్పుడు తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు, తగిన కాలమందు మన జీవితాల్లో ఆయన కార్యములు నెరవేరుస్తాడు. కాబట్టి దేవుని కొరకు మనం ఎదురు చూద్దాం, మౌనంగా ఉండి ఆయన చేసేటువంటి కార్యం కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రభు అటువంటి కృపను మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్.